స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. మరొకసారి మనందరం ఈ రీతిగా కలుసుకోవటానికి దేవాది దేవుడు ప్రేమించి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, ప్రభు రాకడ కొరకై సిద్ధపరచబడాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. మనందరం కలిసి దేవుని వాక్య ధ్యానంలో అనేకమైన విషయాలు నేర్చుకుంటూ మార్చుకుంటూ ప్రభు రాకడ కొరకై, రాజ్యం కొరకై సిద్ధపడదాం. మంచిది. కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మనము సంపూర్ణత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. సంపూర్ణత అనే అంశంలో భాగంగా నమ్మకత్వం విషయంలో మనం సంపూర్ణంగా ఉండాలి అనే విషయాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. ఏ విషయంలో మనము నమ్మకత్వం కలిగి ఉండాలి అని అంటే, ప్రస్తుతం మనం అప్పగించిన పనిలో నమ్మకస్తులమై ఉండాలి అనే సంగతులను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, అప్పగించిన పనిని మనము నమ్మకంగా ముగించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17:4 అంటాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమ పరిచితిని అన్నాడు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటి అని అంటే, దేవుడు మనకిచ్చిన పని ఏంటి అనేది గుర్తించాలి. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి దేవుని శరీరం అనే సంఘంలో ఒక అవయవం వంటి వారు. కాబట్టి ప్రతి అవయవానికి ప్రతి పని ఉన్నట్లుగా, ప్రతి అవయవానికి ఏదో ఒక పని ఉన్నట్లుగా మనం కూడా సంఘంలో రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తికి పని ఉంటుంది. ఆ పని ఏదో గుర్తించి ఆ పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ఆ విషయంలో మనం నమ్మకస్తులంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, మనము నమ్మకస్తులంగా ఉంటున్నామా లేదా? ఎందుకని ఈ రోజుల్లో చాలామంది దేవుని పని అని అంటే అంత ఆసక్తి చూపట్లేదు? ఎందుకని దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగి ఉండలేకపోతున్నారు అని అంటే 2 కారణాలు మనం చెప్పుకున్నాం. మొదటిది, అందరూ సొంత కార్యాలే చూసుకొనుచున్నారట, దేవుని కార్యాలు, యేసుక్రీస్తు కార్యాలు చూడట్లేదట. అనగా సొంత కార్యాల పట్ల శ్రద్ధ అదే ప్రాముఖ్యమైనది అన్నట్లుగా విశ్వాసులైన వారు కూడా, దేవుని పిల్లలైన వారు కూడా ఆలోచన చేయుట అనే సంగతి దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్నది. రెండవది, దేవుని పని యొక్క విలువ తెలియకపోవట. దేవుని పని యొక్క విలువ తెలియకపోవటం వలన దేవుని పనిని చేయట్లేదు, శ్రద్ధ కలిగి ఉండలేకపోతున్నారు. ఈ రోజున మరికొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాం. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? ఈ 25వ అధ్యాయంలో 14 నుంచి 30 వచనం వరకు ఉన్న భాగంలో ఏ సంఘటన ఉన్నదో మనందరికీ బాగా తెలుసు. ఇక్కడ తలాంతుల ఉపమానం మనకి కనబడుతుంది.
ఒక యజమానుడు, ఒక మనుష్యుడు వేరే దేశానికి వెళ్తున్నాడు. వేరే ప్రాంతానికి వెళుతూ తన దాసులైన వారిని పిలిచి వారికి తలాంతులు ఇచ్చాడు. ఒక దాసుడికి 5 తలాంతులు, రెండవ దాసునికి 2 తలాంతులు, మూడవ దాసునికి 1 తలాంతు ఇచ్చాడు. అలా ఎందుకు ఇచ్చాడంటే వారి సామర్థ్యం ఎరిగిన వానిగా ఆయన ఆ తలాంతులను ఆ రీతిగా ఇచ్చాడు. ఆయన పని ముగించుకొని వచ్చేసాడు. దాసులను పిలిచి లెక్క అడుగుతున్నాడు. మీరేం చేశారో చెప్పండి అని అంటే 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి, అయ్యా మీరు నాకు 5 ఇచ్చారు, నేను దానికి 5కు 5 చేశాను, ఇదిగో తీసుకోనండి అని చెప్పాడు. అప్పుడు ఈ యజమాని తన దాసులైన ఆ మొదటి వ్యక్తితో చెప్పిన మాట ఏమిటి అని అంటే ఆయన అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటివి కనుక నేను అనేకమైన వాటి మీద నియమించేదను అని చెప్పాడు. అనేకమైన వాటి మీద నియమించేదను అన్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చాడు. అయ్యా ఇదిగో నువ్వు నాకు 2 ఇచ్చావు కదా, నేను 2కి 2 చేశాను అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తిని చూచుకొని అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను అన్నాడు. చాలా సంతోషం, చాలా సంతోషం. 5కి 5 కాదు, అయితే 10కి 10 కాదు, 2కి 2 కాదు, 4కి 4 కాదు, కానీ నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను అని ఇక్కడ ఈ యజమాని తన దాసులైన వారితో మాట్లాడుతున్న మాటలు కనబడ్డాయి. 3లో 2 బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిచాడు. 3వవాడు కూడా వచ్చాడు. 3వవాడు యజమాని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే మీ కొరకు నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 25:24. తరువాత 1 తలాంతు తీసుకునే వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయువాడవును, చలని చోట పంట కూర్చుకుని వాడవునైనా కఠినుడునమని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీతి నీవు తీసుకొనుమని చెప్పాను. ఈ 1 తలాంతు తీసుకున్న వ్యక్తి యజమాని దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాట ఏమిటి అని అంటే, నువ్వు విత్తని చోట కోయువాడు, చలని చోట పంట కూర్చుకునే కఠినుడు అని నాకు తెలుసు, కాబట్టి నేనేం చేశానంటే నీ తలాంతును భూమిలో దాచిపెట్టాను, నీది నీవే తీసుకో అని అంటున్న మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. యజమాని ఆ మాటలు విని ఆ దాసునితో మాట్లాడిన మాటలు మనం ప్రారంభంలో చదువుకున్నాం. అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవెరుగుదువా. వాడు తనకు అప్పగించిన పనిని ఎరిగినవాడు, తను చేయవలసినది ఎరిగినవాడు, కానీ ఆ పని చేయలేకపోయాడు. కారణం ఏమిటో ఇక్కడ మనకు తెలియచేయబడుతోంది. ఏమిటి అని అంటే సోమరితనము. తాను కలిగి ఉన్న సోమరితనము ఏం చేసిందండి అని అంటే యజమానికి సంతోషాన్ని కలుగజేసే రీతిగా పని చేయని వానిగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ తలాంతుల ఉపమానం మనకి కూడా చాలా ముఖ్యమైనది. 3 దాసులకి తలాంతులు ఇచ్చాడు. ఎవరి సామర్థ్యం చొప్పున వారికి, ఎవరి సామర్థ్యం చొప్పున వారికి తలాంతులు ఇచ్చాడు. 2 చక్కగా పనిచేశారు, కానీ 3వవాడు మాత్రం తిరుగుబాటు స్వభావంతో, లెక్కలేనితనంతో, సోమరితనంతో వ్యవహరించిన వ్యక్తిగా, మాట్లాడుతున్న వ్యక్తిగా మనకి కనబడుతున్నాయి. ప్రియమైన సోదరులారా, సోదరిలారా, దేవుని బిడ్డలారా, దయచేసి ఆలోచన చేయండి. ఇతను సోమరివాడయ్యండి యజమాని మీద నిందలు మోపుతున్నాడు. ఇతను సోమరివాడయ్యండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కాలేదు, ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కావట్లేదు. 1 తలాంతు తీసుకొని ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడండి. ఈ 1 తలాంతోడే ఇన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మరి 2వవాడు ఎన్ని మాటలు మాట్లాడాలి, మొదటోడు ఇంకెన్ని మాటలు మాట్లాడాలి? ప్రియులారా వినండి, వారు మాటలు చెప్పేవాళ్ళు కాదు, పని చేసేవారు. వారు మాటలో దాసులు కాదు, వారు పని చేసే దాసులు. ఇతను పని చేసే దాసుడు కాదు, ఇతను మాటలు చెప్పి బతుకును వెళ్ళబుచ్చేవాడు. వీడు
ప్రియమైన సోదరి సోదరులారా, దేవునికి మాటలు చెప్పేవారు కాదు కావాల్సింది, దేవునికి పని చేసేవారు కావాలి. పనివారిని పంప తండ్రిని వేడుకొనండి అని చెప్పాడు, యజమానిని వేడుకొనండి. కాబట్టి దేవునికి కావాల్సింది ఎవరంటే పనివారు కావాలి, పని చేసేవారు కావాలి. గట్ల మీద తిరిగేవారు కాదు ఆయన కావాల్సింది, కబుర్లు చెప్పేవాడు కాదు ఆయన కావాల్సింది. తమ యొక్క బ్రతుకేంటో తమ గురించి ఏంటో ఇది మాత్రమే చూసుకునే వ్యక్తులు కాదు దేవునికి కావాల్సింది. దేవుని కొరకు పని చేసేవారు కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు తాను మరణించి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత శిష్యులతో చెప్పిన మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళండి అన్నాడు. సర్వ సృష్టికి, సకల జాతులకు సువార్త ప్రకటించండి అన్నాడు. ఎంత అద్భుతమైన మాట. మీరు వెళ్ళండి, పని చేయండి అని చెప్పాడు. పనివాడు జీతానికి పాత్రుడు. సో దేవుని బిడ్డలారా, ఇతను పని చేయకపోవడానికి కారణం ఏమిటంటే సోమరితనము. సోమరి వారండి హృదయంలో ప్రియులారా, ఒక దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, సోమరివాని హృదయం సైతాను యొక్క కర్మాగారం అన్నాడు. సైతాను చేతిలో వాడు ఒక ఆయుధంగా మారిపోతాడు. దాని ఫలితం దేవుని మీద తిరుగుబాటు, అలాగే వ్యతిరేక స్వభావం, వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన ఆలోచనలు, దేవుని పనిని పాడు చేసే పనులు, ఇలాంటివన్నీ కూడా పిల్లరా సంభవిస్తూ ఉంటాయి. సోమరితనం. సోమరితనం అంటే భౌతికంగా సోమరోళ్ళు కాదు, భౌతికంగా ఎంతో కష్టపడి పని చేసుకుంటారు, రాత్రనక పగలనక కష్టపడతారు, ఎంతో ప్రయాసపడతారు. మరి సోమరితనం ఎక్కడంటే దేవుని పని దగ్గరే. నాకు కుదరదండి, నాకు పనులు ఉన్నాయండి, నాకు బాగాలేదండి, నా వల్ల కాదండి, ఇంకెవరికైనా చెప్పండి. గమనిస్తున్నారా? మరి అన్ని పనులు ఎంతైనా లేదు లేదు. దేవుని పని అనేసరికి సోమరితనం. చేయొచ్చులే, వచ్చే వారం చేయొచ్చులేండి, రేపు చేస్తానులేండి, తర్వాత చేస్తానులేండి, చూద్దాంలేండి. నేను ఆయన ఒక మాట అడిగితే తలకాయ ఉత్తరేట, చూద్దాం, ప్రార్థన చేయండి అంటున్నాడు. చూద్దాం, ప్రార్థన చేయండి అంట. ఎంత నిర్లక్ష్యం అండి, ఎంత లెక్కలేనితనం అండి. దేవుని పని అంటే ఎంత చిన్న చూపండి, ఎంత సోమరితనం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి వినండి, ఇది క్షేమకరమైన విషయం కాదు, ఇది క్షేమకరమైన విషయం కాదు. యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, దేవుని వాక్యాన్ని మీ ఎదురు తీసుకొస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని చదువుతున్నాం. గమనించారా? సోదరి సోదరులారా, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువారు చెప్తున్న మాట, ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏం ధరించుకుందామో అని మీరు చింతించవద్దు. అన్యజనులు అనగా విశ్వసించని వారు, దైవ సంబంధమైన జీవితంలో పాలు గుంపులు లేని వారు వీటన్నిటి విషయమే విచారించారు, చింతిస్తారు. మీకు ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి. ఆయన రాజ్యమును నీతిని వెదకండి అనగా ఆయన రాజ్యము మీద దృష్టి పెట్టండి, అనగా ఆయన రాజ్య సంబంధమైన పని మీద మీరు ఆలోచన కలిగి ఉండండి అని చెప్తున్నాడు. మొదటి ప్రాధాన్యత దేవుని పనికి ఇవ్వాలని వాక్యం మనకి తెలియజేస్తున్న సత్యం. అంతా అయిపోయిన తర్వాత ఖాళీ ఉంటే, అవకాశం ఉంటే, ఇష్టమైతే, గుర్తుంటే, అప్పుడు అది కూడా కుదిరితే ఏమనుకుంటున్నావు? దేవుని పని అంటే, దేవుని పని అంటే అంత లెక్కలేనితనం, అంత నిర్లక్ష్యమా? దేవుని బిడ్డ, దేవుని పని గత పర్యాయం మనం చెప్పుకున్నాం,
నెహెమ్యా అంటున్నాడు, నేను చేయు పని గొప్పది. రాజుగారి దగ్గర చేసే పనిని గురించి కాదు ఆయన మాట్లాడుతుంది, రాజులకు రాజు అయిన వాని పనిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దైవ సంబంధమైన పని, దేవుని పని ప్రియులారా వాయిదా వేసేది కాదు, నిర్లక్ష్యం చూపేది కాదు, సోమరితనంతో వ్యవహరించేది కాదు. వాడు యజమానితో మాట్లాడాల్సిన మాటలు కాదు వాడు మాట్లాడుతుంది. యజమానితో వ్యవహరించాల్సిన తీరు అది కాదు కదా. వీడు ఇందాక నేను చెప్పాను, వీడు పని చేసేవాడు కాదు, ఒట్టి మాటలు కోరేవాడు వీడు. మిగిలిన ఇద్దరు మాట్లాడడం చేత అయినోళ్ళు కాదు, పని చేయటం చేత అయినవాళ్ళు. ఎంత గొప్ప విషయం అండి. నెహెమ్యా గురించి మనం ఆలోచన చేసినట్లయితే నెహెమ్యా గ్రంథం 1వ వచనంలో ఏముంటుందంటే, అకల్యా కుమారుడైన నెహెమ్యా చర్యలు అని ఉంటుంది. నెహెమ్యా యొక్క చర్యలు, నెహెమ్యా యొక్క పనులు, నెహెమ్యా యొక్క మాటలు కాదు, నెహెమ్యా యొక్క చర్యలు అని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి ప్రియులారా వినండి జాగ్రత్తగా. దేవుని పిల్లలమైన మన జీవితంలో మనము దేవుని పని పట్ల బహు శ్రద్ధ కలిగి ఉండవలసిన వారమైనామని దైవలేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనము సోమరితనానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, లేకపోతే సోమరితనంతో మనము దేవుని పనిని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని పని విషయంలో సోమరితనం పనికిరాదు. సోమరితనం అనగా వాయిదా వేయటం, ఇప్పుడు కాదులేండి తర్వాతలేండి. సోమరితనం అనగా సొంత పనులకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని పనిని ప్రక్కన పెట్టడం, చేయొచ్చులేండి తర్వాత చేయొచ్చులేండి. దేవుని పనికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వగలిగినట్లయితే నీ పని విషయంలో దేవుడు ప్రాధాన్యత ఇస్తాడు. దేవుని పని నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ పనిని దేవుడు ప్రేమిస్తాడు. ఇది స్వార్థంతో కూడిన ఆలోచనని కాదు నేను అంటుంది. ప్రియులారా, నీవు దేవుని పనిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి అనే ఆలోచనతో ఈ మాట మీకు తెలియచేయబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సోమరితనానికి అవకాశం ఇవ్వకూడదు. సోమరివాణి చేయని ఎలా ఉంటుందట, విపరీతమైన కంపతో, దొరదగొండ చెట్లతో, ప్రియులారా ఆ విపరీతమైన కంచెతో ఆ పొలం అంతా నిండిపోయి ఉంటుంది. దాని గోడ పడిపోయిందట. సోమరివానికి దరిద్రత వస్తుంది, లేమి వస్తుంది, చాలా దారుణమైన పరిస్థితులు మనం చూడాల్సి వస్తుంది అని సామెతల గ్రంథంలో మనం చదువుతాం. సోమరివాని యొక్క దైవ లేఖన సంబంధమైన విషయాలు మనం చదువుతాం. దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితంలో సోమరితనంపై మనకు జయం కావాలి. సోమరితనంపై మనకు జయం కావాలి. దాన్ని మనం జయించాలి, దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే మనం దేవుని పని సజావుగా సక్రమంగా చేయగలుగుతాం. దేవుని పని చేయలేకపోవటానికి మరో కారణము దైవ లేఖనం ఏం చెబుతుందో చూద్దాం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం యుగ సంబంధమైన దేవత కలుగు చేసిందనే మాట చదువుతున్నాం. గుడ్డితనము అంటే గుడ్డితనము అని అంటే అర్థం ఏంటంటే బాహ్య నేత్రాలకు గుడ్డితనం కాదు, మనోనేత్రాలకు గుడ్డితనం, ఆత్మీయ గుడ్డితనం. ఏమిటి అని అంటే దాని అర్థం గ్రహింపు లేని స్థితి. గ్రహింపు లేని స్థితిని గుడ్డితనం అని పిలుస్తాం. ప్రియులారా, దేవుని పనిని దాని గూర్చిన గ్రహింపుని మనము కలిగి ఉండకపోవటమే ఆత్మీయ గుడ్డితనం. ఎప్పుడైతే దేవుని పని గూర్చిన సరైన గ్రహింపు అవగాహన మనము కలిగి ఉండమో అప్పుడు దేవుని పని ఏం చేయబడుతుంది అని అంటే నిర్లక్ష్యము చేయబడుతుంది. అప్పుడు దేవుని పని ఏం చేయబడుతుంది అని అంటే వాయిదా వేయబడుతుంది. దేవుని పని ప్రియులారా నష్టపరచబడే పరిస్థితి ఏర్పడుతుంది. గమనిస్తున్నారు కదా ప్రియులారా, ఆత్మీయ గుడ్డితనం ఒక వ్యక్తిని దేవుని పని చేయకుండా చేసిద్ది. ఆత్మీయ అంధకారపు స్థితి అనగా గ్రహింపు లేని స్థితి ఒక వ్యక్తిని దేవుని పని కొరకు త్వరపడకుండా చేసిద్ది.
ఆత్మీయ గుడ్డితనం అవసరమైతే ఒక వ్యక్తిని దేవుని పనిని మధ్యలోనే విడిచిపెట్టేటట్టుగా కూడా చేసింది. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. ఆయన అనగా ఆ వ్యక్తి పౌలు గారిని కాదు విడిచిపెట్టింది, అతను ఏకంగా దేవునినే విడిచిపెట్టాడు, దేవుని పనినే విడిచిపెట్టాడు. దేమ విడిచిపెట్టింది దేవుని పనిని. కారణం ఏంటి? అతనిని ఆవరించిన ఆత్మీయ గుడ్డితనం, గ్రహింపులేని స్థితి దేవుని పనిని మధ్యలో ఆపేసేసి దేవుని పనిని మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళేటట్లుగా చేసింది. ఎంత దారుణం అండి, ఎంత ఘోరమైన విషయం. కాబట్టి ప్రియులారా, ఆత్మీయ గుడ్డితనం ఒక వ్యక్తిని ఏం చేస్తుంది అని అంటే దేవుని పనిని చేయకుండా చేస్తుంది. ఒకవేళ దేవుని పని చేస్తూ ఉన్న మధ్యలో విడిచిపెట్టేటట్టుగా చేసింది. దాని గురించిన ధ్యాసే లేకుండా చేసింది. గమనిస్తున్నారు కదూ ప్రియులారా? ఎందుకు అని అంటే శరీర సంబంధి అయిన వ్యక్తికి శరీర సంబంధమైన విషయాలు అర్థమవుతాయి, ఆత్మ సంబంధి అయిన మనుషునికి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థమవుతాయి. ఆత్మీయ గుడ్డితనంలో ఉన్న వ్యక్తికి ఆత్మ సంబంధ విషయాలు ఏమర్థమవుతాయి? ఆత్మీయ గుడ్డితనంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి దేవుని సంగతులు ఏమర్థమవుతాయి? దేవుని పని విలువ ఏమర్థమవుతుంది? దేవుని పని ఎందుకు చేస్తాడు? వారు శరీర సంబంధులుగానే ఉంటున్నారు. రక్షించబడటానికి రక్షించబడ్డారు కానీ, దేవుని సన్నిధికి అయితే వస్తున్నారు కానీ వారు ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నారు. శరీర సంబంధమైన సంగతులు వారికి బాగా అర్థమవుతాయి కానీ దైవ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులు వారికి ఒక పట్టణ అర్థం కావు. దైవజనుడు బోధించి నోరు పోవటమే కానీ వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో మార్పు కనపడదు. ఎంత దారుణమైన విషయం. పని విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా సరే వారికి ఆత్మ సంబంధమైన సంగతులు గుర్చిన అవగాహన వారు కలిగి ఉండటానికి అవకాశం ఉండదు. కారణం ఏమిటంటే ఆత్మీయ గుడ్డితనం. ప్రియమైన సోదరి సోదరుడా, నీ ఆత్మీయ గుడ్డితనం నిన్ను ఎంత ఘోరమైన స్థితికి తీసుకొని వెళ్తుందో ఆలోచన చేయాలి. నీవు ఆత్మ సంబంధిగా ఉన్నట్లయితే, ఆత్మానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నట్లయితే, జీవిస్తూ ఉన్న వ్యక్తిగా ఉండినట్లయితే ఖచ్చితంగా నీవు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకొని ప్రియరా దేవుని పనిలో ముందుకు కొనసాగుతావు. తొట్టుపాట్లు ఉంటాయి, అవగాహన లేమి ఉంటుంది. మనమేం పరిపూర్ణం కాదు కదా, పరిపూర్ణం ఒకటొక సాగిపోతున్నాం, పరిపూర్ణతలోకి వెళుతున్నాం. అయితే దిద్దుబాటు అనేది ఒకటి ఉన్నది, సరి చేసుకోవటం అనేది ఒకటి ఉన్నది, పశ్చాత్తాపం అనేది ఒకటి ఉన్నది. దీనికి తావు లేకుండా ఆ తలాంతులోపమానంలో ఆ మూడవ వ్యక్తి యజమాని మీద కోప్పడుతున్నాడండి, యజమాని మీద నిందలు మోపుతున్నాడండి. సేవకుల మీద నిందలు మోపేవాళ్ళు ఎంతమంది, సేవకులను దూషించేవాళ్ళు ఎంతమంది, దేవుని పనిని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు ఎంతమంది. ప్రియరారా, చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మనము అటువంటి వారమై ఉండకూడదని దైవలేఖనం మనకి జ్ఞాపకం చేస్తుంది. మనము ఏమై ఉండాలి అని అంటే దేవుని పనిని ప్రేమించేవారిగా ఉండాలి, దేవుని పనికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి, దేవుని పని యొక్క విలువను గుర్తించేవారిగా మనం ఉండాలి. ఆత్మ సంబంధులుగా ఎప్పుడైతే మనం ఉంటామో ఆత్మ సంబంధమైన సంగతులు మనకు అర్థమవుతాయి. వినండి జాగ్రత్తగా. మనము దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో నీవు దేవుని ఆత్మతో సంబంధం కలిగి జీవిస్తూ ఉంటుండగా ప్రతి దాని యొక్క నిజస్థితిని గుర్తిస్తావు. ఈ లోకం యొక్క నిజస్థితి ఏంటి, మనుషుల యొక్క నిజస్థితి ఏంటి, దేవుని పని యొక్క నిజస్థితి ఏంటి, దేవుని సన్నిధి యొక్క విలువేంటి, వీటన్నిటి నిజస్థితిని నువ్వు గుర్తిస్తావు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ ఉంటాడు, నిజస్థితిని గుర్తించేటట్లుగా చేస్తాడు. పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తుంటాడు, నాకేవేవి లాభకరములైనయో వాటిని నష్టముగా ఎంచుకొనుచున్నానన్నాడు. ఒకప్పుడు ఘనముగా ఎంచినవాడు, ఒకప్పుడు లాభంగా ఎంచినవాడు ఇప్పుడు ఎందుకు నష్టంగా ఎంచుతున్నాడు అని అంటే ఇప్పుడు దైవ సంబంధమైన జీవితంలోకి వచ్చాడు, దేవుని ఆత్మ యొక్క వెలిగింపులు తన జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడు, సత్యం బోధపడుతుంది కాబట్టి సత్యములో నడుచుకుంటున్నాడు, సత్యములో జీవిస్తూ ఉన్నాడు. కానీ దేవుని ఆత్మతో సంబంధం లేకుండా ఉండే వ్యక్తులు ఈ విషయాలు గ్రహించలేరు. ఈ విషయాలు చులకనగా చూస్తారు, నిర్లక్ష్యంగా చూస్తారు,
చేసేవారిని కూడా ఆటంకపరుస్తారు, అభ్యంతరపరుస్తారు. సంఘంలో ఇదొక గొడవ. వారు చేయకపోగా చేసేవారిని అభ్యంతరపరుస్తారు. వారు చురుకుగా ఉండక చురుగ్గా దేవుని పనిలో సహకరించే వారిని అభ్యంతరపరుస్తారు. వారు లోపాలు ఎదుగుతూ ఉంటారు, వాళ్ళ మీద చాడీలు చెబుతూ ఉంటారు, నలుగురికి చాటింపులేస్తూ ఉంటారు. ఇది ఎంత దయ్యపు చేష్టలో. దేవుని బిడ్డలారా, దేవుని పనిని మనం ప్రేమించాలి. దేవుని పనిలో పాలుభాగస్తులం అవ్వాలి. మనందరం దేవుని పనివారం కావాలి, దేవుని జత పనివారం కావాలి. అకుల ప్రిస్కిలాలు దేవుని జత పనివారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సోదరి సోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంది? నీ విశ్వాస సంబంధమైన జీవితం ఎలాగుంది? పరీక్షించుకో, పరిశోధన చేసుకో. అప్పగించిన పనిలో నమ్మకత్వం కలిగి జీవించు. దేవుడు అట్టి కృపను దయచేసి దీవించును గాక. ఆమేన్. దయచేసి తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి. దేవా, చివరి దినాల్లో ఉన్నామని నీ దాసులు చెప్తున్నారు. అంత మాత్రమే కాదు, మా వ్యక్తిగత జీవితాలు ఎప్పుడు ముగించబడతాయో తెలియదు. మేము సజీవులుగా ఉండగానే, శక్తి కలిగి ఉండగానే, ప్రభు బలం కలిగి ఉండగానే, బలహీనం కాకమునిపే నీ పని యొక్క విలువను గుర్తించి, నీ పనిని సజావుగా సక్రమంగా చేసి, నీ ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివారిగా నిలిచి ఉండినట్లు మాకందరికీ సహాయం చేయండి నాయన. ఏ సోమరితనం మా జీవితాన్ని అభ్యంతరపరచని సోమరితనంపై జయము దయచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తావన్నా. అలాగే నీ పనిని చేటిలో మాకు అభ్యంతరకరంగా ఉంటున్న ఆత్మీయ గుడ్డితనంపై జయము దయచేయండి. మా కనులు స్పష్టంగా తెరవండి నాయన. మాకు సరైన గ్రహింపు దయచేయండి. ఆ ప్రకారంగా జీవించుటకు కృపను అనుగ్రహించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో బలహీనంగా ఉన్న వారిని దయతో జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాలు దయచేయండి. సమస్యలతో ఉన్న వారిని దర్శించి విడుదల దయచేయండి. దేవా, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి. చదువుకున్న బిడ్డలు చదువుల్లో మీరు తోడుగా ఉండండి. వివాహానికి ఎదుగొచ్చిన బిడ్డలు వివాహ విషయాలు సహాయం చేయండి. దేవా, ఎవరెట్టి పరిస్థితులు, ఏ వ్యతిరేకతలు కలిగి ఉన్నారో వాటన్నిటిని మీరు ఎరుగుదురు కాబట్టి తగిన కార్యాలు జరిగించి విశేషంగా నీ రాకడ కొరకై, రాజ్యం కొరకై సిద్ధపరిచి దీవించమని, కృప చూపించమని, మా పట్ల సహాయం చేయమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం సదాకాలం మనందరికీ తోడే నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడు.